విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కోసం ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం దూసుకెళ్తున్నారు. కేశినేని నాని పెద్ద కుమార్తె కేశినేని హైమ, కేశినేని అల్లుడు కాజా రఘు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థితో పాటు ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గెలిపించాలని కోరారు. విజయవాడ అభివృద్ధిపై వైసీపీ పాలనలోనే జరిగిందన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే విజయవాడ మరింత అభివృద్ధి చెందుతుందని భరోసా కల్పించారు. ఈ రోజు డివిజన్ 25 విజయవాడ సెంట్రల్లో క్యాంపెయిన్ జరుగుతూ ఉండిందండి. మన శకుంతల గారు, కార్పొరేటర్ గారు, మన వెల్లంపల్లి గారి కూతురు అందరూ మేము ఇక్కడ ప్రచారం చేయడం జరిగిందండి. అందరూ చాలా మంచి స్పందన ఇచ్చారు. గడప గడపకి సంక్షేమాలు అందుతున్నాయని ఆనందంగా ఉన్నారు. అండ్ మన ఎంపీ కేశినేని నాని గారు 3వ హ్యాట్రిక్ అండ్ వెల్లంపల్లి గారు సెంట్రల్లో ఫస్ట్ టైం అయినా అందరూ చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చి అందరూ ఆయన్ని ఓన్ చేసుకుంటారని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఈ రోజు డివిజన్ 25 విజయవాడ సెంట్రల్లో క్యాంపెయిన్ జరుగుతూ ఉండిందండి. మన శకుంతల గారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో వెల్లంపల్లి గారి ఫ్యామిలీ ప్లస్ కేశినేని గారి ఫ్యామిలీ అందరం కలిసి గడప గడపకు వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థని ఆపేసి ఈ 2 నెలల నుంచి కూడా పెన్షన్కి చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రతి ఒక్క అవాతాత కూడా చెప్పడం జరిగింది. మళ్లీ మాకు జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, మా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తారని ప్రతి ఒక్క అవాతాత ఎంతో సంతోషంగా చెప్తున్నారు. మరి వాళ్ళ పేదవాడు చదువుకుంటున్నాడంటే మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే చదువుకుంటున్నాడు. అంతేకాకుండా వైద్యం, మరి ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ కార్డుకి 25 లక్షలు ఇవ్వడం జరిగింది. అందువల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉండి మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మరి వాళ్ళు చెప్తున్నారు కానీ ఏది చేసింది లేదు. మరి మేము ఇది చేస్తామని చెప్పడానికి ఏమీ లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో 98% అమలు పరిచారు. అందుకని ఈరోజు మేము ప్రతి గడప గడపకు కూడా వెళ్ళి ధైర్యంగా ఓటు అడగలుగుతున్నాం.